నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనము బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలండి. నేను 1/2 kg బెండకాయలు వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టేసుకున్నాను. ఎండుమిరపకాయలు 2, ఒక 2 కరివేపాకులు, 2 రెమ్మల కరివేపాకండి, సారీ అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందామని. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి, అది బెండకాయలు అతుక్కో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిద్దండి. 1 స్పూన్ పచ్చిమిరపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ ఆవాలు, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటెతో ఇలా చేయాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకోవాలండి. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి. ఒక పెద్ద మీడియం సైజులో ఉన్న ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీరు పెద్దదైనా వేసుకోవచ్చు, చిన్నదైనా వేసుకోవచ్చు. నేను మీడియంలో ఉన్న ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాము. ఈ ఆనియన్ ఈ బెండకాయ ఫ్రైలోనే అలాగే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాము. మీరు సాల్ట్ అన్న వేసుకోవచ్చు, కళ్ళు ఉప్పు అన్న వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. నేను సాల్ట్ వేసుకుంటున్నాను 1 స్పూను. ఇలా కలుపుకోవాలి. సాల్ట్ ఇలా వేసుకున్నామంటే బెండకాయలతో బాగా కలిసిపోతుందండి. అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను.
ఈ బెండకాయల వేపుడు చపాతీలోకి, రాగి సంగటిలో కూడా నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. పూరి కూడా చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగానే ఉంటుంది. బెండకాయలు తింటే చాలా మంచిదండి హెల్త్కి. బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము పల్లి పౌడర్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ పల్లి పౌడర్ వేసుకుందాము. నేను పల్లి పౌడర్ ముందుగానే కొట్టి పెట్టేసుకున్నాను. బెండకాయ ఫ్రై తయారైపోయిందండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.